ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మా డాక్టర్ గారు, ఈ అశ్వగంధ గురించి ఒక డౌట్ ఉంది డాక్టర్ గారు. మీరు జనరల్గా ఏమైనా రెమెడీస్ చెప్పినప్పుడు చాలా చిట్కాల్లో అశ్వగంధను అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం, మన ఆడియన్స్కి కూడా తెలుసు. అయితే అశ్వగంధ అనేది అంత పవర్ఫుల్లా? ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మీరు అశ్వగంధని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అంటే అది చాలా రోగాలను నివారిస్తుంది అనేది అక్కడ అర్థమవుతుంది. చాలా వీడియోస్లో కూడా చెప్పారు మీరు, చాలా వాటికి పనిచేస్తుంది అని చెప్పేసి. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, అశ్వగంధ అనేది మరి అన్నిటికీ పనిచేస్తుంది అని అంటే అందరూ వాడొచ్చా? అసలు అది వాడటానికి సరైన పద్ధతి ఏంటి? అంటే ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, దానికి అశ్వగంధని పెన్నేరు గడ్డలు అని చెప్పేసి తెలుగులో చెప్తుంటారు మా. పెన్నేరు గడ్డలు సరే, కొన్ని ప్రాంతాల్లో కొంచెం వేరే పేర్లు కూడా చెప్తుంటారు. సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ పేరుతోనే పిలుస్తుంటారు అనమాట. కాబట్టి పెన్నేరు గడ్డల గురించి మన పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా దాని యొక్క గొప్పతనం తెలుసు. కాబట్టి వాళ్ళు పూర్వకాలం నుంచి కూడా పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతి కూడా ఏంటంటే, పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే దేనికైనా పనిచేస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యాధి మనకు అర్థం కాలేదు, అశ్వగంధ ఇస్తే పెన్నేరు గడ్డ. పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. వాళ్ళు ఎంత డీప్ గా ఆలోచన చేసి చెప్పారో చెప్పండి. ఉదాహరణకి సమాజంలో సర్వసాధారణంగా ఏం జరుగుతుంటే, కొన్ని జబ్బులు కొన్నాళ్ల పాటు ఉండేసి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని జబ్బులు ఎప్పుడో మన పూర్వీకులకు వచ్చింటాయి కానీ తర్వాత ఉండవు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. ఇప్పుడు లేని జబ్బులు భవిష్యత్తులో కొత్తవి రావచ్చు. ఇంతకుముందు అటువంటి జబ్బులు భవిష్యత్తులో కనపడకుండా పోవచ్చు. ఏది చెప్పలేమమ్మా. ఇప్పుడు పోలియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. పోలియో ఒకనప్పుడు మరి జీవితాలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో మరి పోలియో ఆల్మోస్ట్ అసలు కనిపించట్లేదు, కనుమరుగైపోయింది. మసూచి, స్మాల్ పాక్స్ ఎట్లుంది, ప్లేగ్ అట్లుంది, ఇవన్నీ చూస్తున్నాం కదా. అట్లే కొన్ని రకాల వైరల్ కలరా అయితే కొంతమందికి వస్తుంది అనుకోండి. అదేవిధంగా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్. సో చికెన్ గున్నే అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఆ తీవ్రత తగ్గింది. భవిష్యత్తులో ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేం. కరోనా కూడా అంతే. ఒకనప్పుడు 2 సార్లు 2 వేవులు వచ్చేది 3 వేవుకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వస్తుంది కానీ అంత ఎఫెక్టివ్ గా తెలియదు. కొన్నాళ్ళకి అసలు లేకుండా కూడా పోయే, దాని యొక్క మాడిఫికేషన్ కంప్లీట్ జరిగిపోయేసి దాని ఇంపాక్ట్ కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో పాతవి పోతుంటాయి, కొన్ని నడుస్తుంటాయి, కొత్తవి వస్తుంటాయి. ఇదంతా ఒక సైకిల్. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పెద్దవాళ్ళు ఆ యొక్క దీన్ని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఆ రోజుల్లో ఈ వైరస్లు ఇంత తీవ్ర రూపం దాల్చేవి కావు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఉండేది, ప్రకృతి వాతావరణం కూడా అనుకూలంగా ఉండేది, కాలుష్యరహితమైన వాతావరణం వాళ్ళు జీవించేవాళ్ళు, మంచి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు, మంచి ఎక్సర్సైజ్ జరిగేవి. ఇవన్నీ కారణాలు. దానివల్ల ఏంటంటే ఇంత వైరస్ల తీవ్రత ఆ రోజుల్లో లేదు. ఏదో బ్యాక్టీరియాల వల్ల ఏదో వచ్చేది, కానీ వైరస్లు ఇంత విస్తృతంగా ఈ 19-20 శతాబ్దంలో ఉన్న పరిస్థితులు లేవు. అంటే పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు. ఈ అశ్వగంధ చూర్ణము ప్రతి డిసీజ్కి ఆల్మోస్ట్ అండి, ఏదో 1% ఏదన్నా ఉంటే ఉండొచ్చాము, కానీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ పవర్కి అశ్వగంధ చూర్ణం పనిచేస్తుంది. మెదడుకు సంబంధించిన జబ్బులు తగ్గేదానికి, రాకుండా ఉండేదానికి అశ్వగంధ పనిచేస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గేందుకు అశ్వగంధ పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గేందుకు అశ్వగంధ పనిచేస్తుంది. నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గేందుకు అశ్వగంధ పనిచేస్తుంది. అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఈ మధ్య కాలంలో అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీనికి అశ్వగంధ పనిచేస్తుంది. మానసిక జబ్బులు ఏమైనా ఉంటే అవి తగ్గడానికి అశ్వగంధ పనిచేస్తుంది. ఒకటేమిటమ్మా, ఎన్నెన్నో చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట. సో ప్రతి సమస్యకి ఇంచుమించు దానికి అశ్వగంధ పాత్ర ఉందన్నమాట. అందుకే మన పెద్దలు ఈ మాట చెప్పడం జరిగింది. మరి ఎవరు వాడాలి, ఎవరు వాడొద్దు, ఎలా వాడాలి? వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. అదే విధంగా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోవచ్చు. ఇది బ్రాడ్గా మనం ఆలోచన చేసుకోవాల్సింది. కానీ వయస్సును బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి జడ్జి చేయాలన్నమాట. అశ్వగంధ కూడా అదే. అశ్వగంధ కూడా కొంతమంది చూర్ణ రూపంలో వాడుకోవాల్సి వస్తుంది, కొంతమంది టాబ్లెట్స్ వాడుకున్నా ఇబ్బంది ఉండదు, కొంతమంది లేఖ రూపంలో వాడుకుంటే వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి అశ్వగంధతో తయారు చేసిన తైలాలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి టానిక్ అశ్వగంధతో తయారు చేసినటువంటి సిరప్స్ కూడా దొరుకుతాయి, అవి వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి వైద్యుల నిర్ణయం మేరకు, వైద్యులు సూచించిన పద్ధతిలో అశ్వగంధను సద్వినియోగం చేసుకోవడం వల్ల పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అనేటువంటి దానికి సార్థకత చేకూరుతుందండి. ఇక్కడ మరొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, అశ్వగంధ చూర్ణాన్ని
ఎక్కువ ప్రమాణంలో ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల వెయిట్ పుట్టప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. చాలా మందికి తెలియదు. లావు పెరుగుతారు. ఈ మధ్య కాలంలో ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి ఆరోగ్య సురక్ష సరిగ్గా లేకపోవడం చేత వైద్యుల సలహా లేకుండా వీళ్ళు ఎక్కువ రోజుల పాటు ఎక్కువ డోసులో ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడడం మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయము. ఇంకోటి అంటే వాళ్ళు వాడేది కూడా ఏంటంటే ఒక స్పూన్ ఉదయం, ఒక టీ స్పూన్ ఉదయం, ఒక టీ స్పూన్ సాయంత్రం కూడా వాడేటువంటి వాళ్ళు ఎంతోమంది నేను చూస్తుంటాను అనమాట. సో నా నోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళు నేను కన్విన్స్ కూడా చేస్తుంటాను, ఇలా వాడుకోవడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. నిజమే సార్ మీరు చెప్పినట్లు, నేను 2 మాసాల క్రితం ఇంత వెయిట్ లేను, ఇది వాడుకున్న తర్వాత నేను వెయిట్ పెరిగానని కూడా చెప్తుంటారు అనమాట. అయితే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. అండర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అది కూడా చెప్తాను చూడండి, పూర్తిగా వాడకూడదని నిషిద్ధం లేదు, కానీ అతి తక్కువ ప్రమాణం వాడుకోవడం. క్వాంటిటీ. సో డోస్ వేరియేషన్, తక్కువ డోస్ వల్ల ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువ డోస్ వాడడం వెయిట్ పిడపవుతారు. అదే మీరు తక్కువ డోస్ ఇచ్చారనుకోండి, వెయిట్ మీద చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి వీటికి అంతే ఏంటంటే వైద్యుని నిర్ణయం మేరకు దీన్ని ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అమృతుల్యంగా ఇది పనిచేస్తుందండి. ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.